యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిస్సెస్ బేతాల మూర్తి గారు మరియు సువార్త గారు. బేతాల మూర్తి గారు ఉన్న అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థత కొరకై, సువార్త గారి ఆరోగ్యం కొరకే, వారి బిడ్డలు గుమ్మడి ఝాన్సీ రాణి మరియు లానంకి నాగ దుర్గ గారి కుటుంబాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే గొప్ప అవకాశాన్ని దయచేశారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనారోగ్యంలో ఉండి బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసే అవకాశాన్ని దయచేసిన దేవుడు బేతల మూర్తి గారిని, సువార్తమ్మ గారిని, వారి బిడ్డలు ఝాన్సీ రాణి గారు, నాగదుర్గ గారి కుటుంబాలని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి సాయంకాల సమయంలో మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు ప్రభువారికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్నట్లు ఎలాగున్నారమ్మా? ఈ సాయంకాల సమయంలో బాగున్నారా? మీరు కొంచెం రిలాక్సింగ్ మోడ్లో ఉన్నట్టు ఉన్నారు. ఇది మంచిది. మరి ఈ కార్యక్రమాన్ని చూస్తానికి వచ్చిన ప్రతి యేసు అనుచరులను, నిరీక్షణ సమయ ప్రేక్షకులను దేవుని నామంలో మీకు శుభములు పలుకుతున్నాను. మరి సిరీస్ మనం స్టార్ట్ చేసాం కదా, స్టెయిన్, మచ్చ అనే సిరీస్ని మనం స్టార్ట్ చేసాం. దాన్ని మచ్చని ఇంగ్లీష్లో స్టెయిన్ అంటారు అనమాట. ఆ స్టెయిన్ అనే మాటను నేను బ్రేక్ డౌన్ చేస్తూ అక్రోనియం అని అంటారు ఇంగ్లీష్లో, STAIN అనే దాన్ని విభజించి నేను సిరీస్ ప్రారంభించాను. మరి గత 2 వారాలుగా మనం ఎస్ అనగా షేమ్, సిగ్గు అనగా ఏ రీతిగా మన సిగ్గును మనము గిల్ట్, షేమ్ని ఏ రీతిగా మనం ఓవర్ చేయగలము అనే అంశంపై మనం ధ్యానిస్తూ వచ్చాం. మరి నిన్న T అనగా ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, కష్టాలు, నష్టాలు, శోధనలు ఏ రీతిగా ఉంటాయో మనం చూసాం. ఏ అనే పదంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏ అనగా దీనికి ఒక పేరు నేను పెట్టాను, ఈ పదానికి ఒక వర్డ్ నేను పెట్టాను, అనగా యాంగర్, కోపము కాదు. అనేక సార్లు ఈ మాట నోబడి వాంట్స్ టు టాక్, అనేకులు అసలు ఈ దీనిపై ఎవరు మాట్లాడదలుచుకోలేదు, డిస్కషన్ కూడా చేయదలుచుకోరు. ఎందుకనగా కోపం అటువంటిది. కాబట్టి ఈ అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ఎవరైనా ప్రేక్షకులు వీక్షిస్తూ ఉంటే కోపము ద్వారా, కోపం అనే బంధకంలో, కోపం అనే ట్రాప్లో మీరుంటే దిస్ మెసేజ్ ఇస్ ఫర్ యూ. పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏదో ఒక సంఘటనలో కోపం వస్తుంది. ఆ కోపాన్ని మరి ఏ రీతిగా మనం ఛానల్ చేస్తున్నామో, ఆ కోపాన్ని ఏ రీతిగా మనం కంట్రోల్ చేస్తున్నామో, దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేయలేదనుకోండి, నాశనానికి దారి చేస్తుంది. దేవుని వాక్యం ద్వారా, బట్ విత్ గాడ్స్ హెల్ప్ వీ కెన్ లెర్న్ హౌ టు డీల్ విత్ ఫీలింగ్స్ అండ్ వాక్ ఇన్ పీస్. దేవుని సహాయం ద్వారా, దేవుని వాక్యపు వెలుగులో మనం ఏ రీతిగా ఈ కోపాన్ని మనం అరికట్టగలం, కోపానిపై ఏ రీతిగా కంట్రోల్ మనం చేయగలము అని మనం నేర్చుకోగలం. యాంగర్ ఇస్ నాట్ సిన్, బట్ it is what you do with it becomes sin. Anger is not sin, but what you do with it becomes sin. కోపం పాపం కాదు, నేను చూపిస్తాను. కోపం పాపం కాదు, కానీ ఆ కోపముతో మనం ఏం చేస్తున్నాము, కోపంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ కోపాన్ని ఏ రీతిగా ఉపయోగిస్తున్నామో అది పాపం కింద మారుతుంది. ఈరోజు గమనించవలసిన విషయం, వీఆర్ ఆల్ గోయింగ్ టు బి యాంగ్రీ ఎట్ సమ్ టైమ్స్, బట్ ఇట్ ఈస్ నాట్ feeling angry, that's a problem, but the problem comes when we act on those feelings. అనగా కోపం రావచ్చు, కానీ ఆ కోపంలో, ఉద్రేకంలో, ఆ కోపంలో వచ్చినప్పుడు మనకు ఆ ఫీలింగ్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఏ రీతిగా ప్రభావితం అవుతున్నాము, ఏ రీతిగా మనం దాన్ని రియాక్ట్ అవుతున్నామో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు మనం అనుకోవచ్చు, ఆ కోపం, నేను కోపం పడకుండా ఉండవలసిందే. నేను కూడా అనేక సార్లు కొన్ని సంఘటనలు, సేవలో కానీ, సంసారంలో కానీ, బిడ్డలతో కానీ నేను అనేక సార్లు అనుకున్నాను, అయ్యో నేను కోపంలో ఆ మాట అనకుండా ఉండవలసింది, అయ్యో కోపంలో నేను ఈ రీతిగా రియాక్ట్ కాకుండా, ఈ రీతిగా ఉద్రేకంగా రియాక్ట్ కాకుండా ఉండవలసింది అని అనిపించిన సంఘటనలు. మనం మానవులము, వి లివ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. కానీ దేవుని వాక్యము, ఐ హ్యావ్ లెర్న్డ్ దట్ గాడ్ ఈజ్ నాట్ నెసెసరీ గోయింగ్ టు చేంజ్ దెమ్, బట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ మీ సో దట్ ఐ కెన్ బీ స్ట్రాంగర్ దెన్ దే ఆర్. ఆ ఫీలింగ్స్ దేవుడు మార్చాడు, కానీ నన్ను మారుస్తాడు, సో దట్ ఫీలింగ్స్ విల్ చేంజ్. కానీ కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది, చీటికి బాటికి కోపం వచ్చేస్తుంది. అంటే కొంతమంది చెల్లెళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అన్న మా భర్తతో మాట్లాడాలంటే భయం వేసేస్తుంది అన్న. అంటే ఎందుకమ్మా అంటే, ఏది అడిగినా కోపం అన్న,
ఏది అడిగినా కోపం, ఏది అడిగినా ఏ సంఘటన అడిగినా కోపం. అయితే ఒక చెల్లి నాకు ఇక్కడ ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, అమ్మ మా ఆయనతో ప్రాబ్లం అన్న, నాకు ప్రార్థన చేయండి అన్నది. అయిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను, అతను కూడా చెప్తానికి ప్రయత్నించాను, ఆయన కూడా వినలేదు. మరి ఈ సిస్టర్ ఏం చేసిందంటే వేరే పురుషుడితో సంబంధం పెట్టుకుంది, ఆఫీస్లో టెక్స్ట్ మెసేజ్లు ఇస్తూ వేరే పురుషుడితో సంబంధం పెట్టుకుంది. అయ్యో ఇదేంటమ్మా, ఏంటి ఈ రీతిగా అంటే, ఏం చేయాలన్నా, మా ఆయన పట్టించుకోండి, నన్ను నా మొహమే చూడడు, నాతో మాట్లాడడు, అసలు పక్కన కూర్చునేదాన్ని అడిగితేనే కసుబుస్సు అంటాడు. ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్లో వెళ్ళిన వెంటనే నా పక్కనే కొలీగు నన్ను పొగుడుతూ ఉంటాడు, నేను ఏది చేసినా నన్ను పొగుడుతూ ఉంటాడు, నేను ఏది మాట్లాడినా సరే ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా నాకు సమయం కేటాయించి నాతో మాట్లాడతాడన్న. ఏం చేయమంటారు? విచారకరమైన సంగతి. అదే సంఘటన ఒక తమ్ముడు కూడా చెప్పాడు, అన్న నేను భార్యతో మాట్లాడాలంటేనే భయం అన్న, కస్సుబుస్సు అంటుంటుంది అంతే. ఎప్పుడు చూసినా నస, ఎప్పుడు చూసినా చిరాకు, ఎప్పుడు చూసినా ఏదో ఆనందం పెట్టుకున్న మొహంలా తిరుగుతుంటుంది అన్న. ఎందుకు తమ్ముడు, ఎందుకు ఈ రీతిగా చేసావంటే నేను ఏం చేయమంటారన్న? నాతో పనిచేసే అమ్మాయి ఎంత మధురంగా మాట్లాడుతుంది, ఎంత టైం స్పెండ్ చేస్తుంది, నన్ను ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, నన్ను ఎంత ప్రేమగా నాతో సంభాషిస్తుందన్న, ఎంత ప్రేమగా నన్ను అడ్రస్ చేస్తుందన్న. పడిపోయానన్న, నేను వలలో టెంప్టేషన్, ఆ ట్రాప్లో పడిపోయాను, బయటకు రాలేకపోతున్నాను. నా గురించి ప్రార్థన చేయండి అన్న తమ్ముళ్ళని చెల్లెళ్ళని నేను ఎరుగుదును. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, తన కోపమే తన శత్రువు. కోపం చేతున్న భార్య, భర్త, ప్రి తమ్ముడు, ప్రి చెల్లమ్మ, ప్రి బ్రదర్, ప్రి సిస్టర్, నీ జీవితాల్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు, సంసారాల్ని నాశనం చేసుకుంటున్నావు, దేవుడిచ్చిన తలాంతుల్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. అనేక సంఘటనలు నేను చెప్పగలుగుతాను. చెరసాల్లో ఉన్నవారు, నేను పాస్టర్ గారు, నేను ఉద్రేకంలో నేను ఈ రీతిగా చేస్తానని నేను అనుకోలేదు, అయిపోయింది అంతే. నేను ఈ రీతిగా చేస్తానని అనుకోలేదు. నరహత్య చేసిన వారిని నేను ఎరుగుదును, కోపములో వ్యభిచారం చేసిన స్త్రీలను నేను ఎరుగుదును. కోపములో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక చిన్న బాలుడు ఉన్నాడంట, ఆ బాలుడికి భయంకరమైన కోపం అంట. ఆడికి 6-7 సంవత్సరాలు, భయంకరమైన కోపం. అయితే వాళ్ళ తండ్రి దగ్గరికి వస్తే ఆ తండ్రి అన్నాడంట, ఒకరోజు వీడికి ఒక లెసన్ నేర్పియాలని ఒక గుప్పుడు మేకులు ఇచ్చాడంట. గుప్పుడు మేకులు ఇచ్చి, అరే అబ్బాయి నీ కోపం వచ్చినప్పుడల్లా సుత్తి తీసుకెళ్ళి ఆ మేకు తీసుకెళ్ళి అక్కడ ప్రహారీ గోడ ఉంది కదా, చెక్క గోడ ఉంది కదా, ఆ చెక్క గోడ కొట్టురా అన్నాడంట. కొట్టిన వెంటనే ఇటు రోజు వెళ్తున్నాడంట. వాడు కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకు తీసుకెళ్ళి టక కొట్టేస్తున్నాడంట. కొట్టి 30-40 మేకులు కొట్టాడంట. కొట్టిన తర్వాత వీడికి ఇంకా కోపం మీద ఏ రీతిగా కంట్రోల్ రావాలో వాడికి వచ్చేసిందంట. వచ్చేసి ఒకరోజు చెప్పాడంటే, డాడీ కోపం మీద నాకు కంట్రోల్ వచ్చేసింది డాడీ, 40 రోజులు నేను చేశాను కదా, అయిపోయింది. ఎక్సర్సైజ్ ద్వారా నాకు ఒక మంచి పాఠం నేర్పించాను. అమ్మ జాగ్రత్త వినాలి, ప్రియ బ్రదర్ జాగ్రత్త వినాలి. అయితే తండ్రి అన్నాడంట కొడుకుతో, కుమారుడు అక్కడ తీసుకెళ్ళి 40 కొట్టావు కదరా మేకులు అంటే, అవును డాడీ, ఇప్పుడు కోపం మీద నాకు కంట్రోల్ ఉంది అన్నాడంట. అయితే నువ్వు కొట్టిన మేకులు మళ్ళీ పీకేరా అన్నాడంట. కొట్టిన మేకులు పీకేయమంటే, అరే డాడీ ఏంటి మళ్ళీ పీకేయమంటున్నాడు అని సరే అని పీకాడంట. పీకేసిన తర్వాత 1, 2, 3 అట్లా 40 మేకులు పీకాడంట. అయితే కొడుకుని తీసుకెళ్ళి అక్కడ చెక్క దగ్గర నిలబెట్టి తండ్రి ఒక గుణపాఠం నేర్పించాడంట. ఏంటి అనగా, చూసావు నీ కోపంలో 40 మేకులు కొట్టావు, ఒకరోజు కొంచెం మెల్లగా కొట్టావు, ఇంకో రోజు దబేల్ అని గట్టి కొట్టేశావు, మేకులు పీకేశావు, కానీ అంత రంధ్రాలు చూడు, ఆ చెక్కకి ఏ రీతిగా రంధ్రాలు పడిపోయాయో అన్న వెంటనే అన్నాడండి, ఎంత మంచి ఉండే మన ప్రహారీ, ఎంత మంచిగా ఉండే మన బ్యాక్ యార్డ్, ఎంత బాగుండే ఆ చెక్క ఏ రీతిగా హోల్స్ పడిపోయిందో చూడు అని అన్నాడట. యువర్ ఫెన్స్ విల్ నెవర్ బీ ద సేమ్. మనం కోపంలో చెప్పే మాటలు, అమ్మ జాగ్రత్త వినాలి, మనం కోపంలో చేసే పనులు, మనం కోపంలో అనే మాటలు, మనం కోపంలో చేసే పనులు విల్ లీవ్ ద మార్క్స్ ఇన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ పీపుల్. అనేక సార్లు మనము వి విల్ నాట్ ఈవెన్ రికగ్నైజ్ దట్ ఈస్ ద డ్యామేజ్ దట్ ఇట్ విల్ డూ. కానీ ఈరోజు గుణపాఠం మనం నేర్చుకోవాలి. యాంగర్ ద్వారా నేను మీకు ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు, 19-20. నో దిస్ మై బిలవడ్ బ్రదర్, లెట్ ఎవ్రీవన్ బి క్విక్ టు హియర్, చూడండి, క్విక్ టు హియర్, స్లో టు స్పీక్ అండ్ స్లో టు యాంగర్,
For the anger of the man does not produce the righteousness of God. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. The anger of the చూడండి అక్కడ రాయబడిన మా 20 వచనం. For the anger of man does not produce righteousness of God. కోపము అక్కడ ఎందుకు అనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతి, the righteousness of God, it's stumbling back to the righteousness of God. ఈరోజు you have to learn to talk slowly. You have to learn to hear. You have to learn to slow to speak and slow to anger. Slow to speak and slow to anger. Slow to speak and slow to anger. అనేక సార్లు మనకు అవగాహన లేక మనం చేస్తూ ఉంటాం. అవగాహన లేక యాంగర్ కెన్ కాజ్ రిలేషనల్ ప్రాబ్లమ్స్, లాస్ ఆఫ్ మ్యారేజ్, లాస్ ఆఫ్ ఫ్యామిలీ, లాస్ ఆఫ్ ఫ్రెండ్స్. కోపము ద్వారా సంసారాలు పాడు చేసుకున్నవారు, కోపము ద్వారా విడాకులు తీసుకున్నవారు, కోపము ద్వారా బిడల్ని కోల్పోయిన వారు, కోపము ద్వారా కంపెనీస్లో కాంట్రాక్ట్స్ పోయినవారు, కోపం ద్వారా జాబులు పోయినవారు, కోపము ద్వారా సేవనుదులు పెట్టేసిన వారిని నేను ఎరుగుదును. ఈరోజు వాక్యం వింటున్నాను. కోపం ద్వారా ఇంకొక మాట నేను చెప్తాను. నాట్ ఓన్లీ ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ క్యారెక్టర్, ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యాన్ని కూడా ఇది చేస్తుంది. ఎందుకనగా కోపం వల్ల హై బ్లడ్ ప్రెషర్, కోపం వల్ల హార్ట్ డిసీజెస్, హెడేక్స్, స్టమక్ పెయిన్స్, అల్సర్స్, ఇన్సోమియా. నీ కోపము ఇఫ్ ఇట్ ఈస్ అన్రిజాల్వ్డ్ ఎన్ని అనారోగ్యాలకి తావదిస్తుంది చూడండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎనీ ఆఫ్ దిస్ హెల్త్ ఇష్యూస్, అనగా ఈ హెల్త్ పరంగా నువ్వు సఫర్ అవుతా ఉంటే యూ నీడ్ టు ఫస్ట్ థింగ్ నువ్వు ఆలోచించాలి, నా జీవితంలో కోపం ఉందేమో. ఎసిడిటీ ప్రాబ్లం, హార్ట్ బర్న్స్, హెడేక్స్, హార్ట్ అటాక్స్, స్టమక్ ప్రాబ్లమ్స్. యూ నీడ్ టు అండర్స్టాండ్. మనం జాగ్రత్త ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనం ఏ రీతిగా కోపం మనల్ని ఏ రీతిగా డిస్ట్రాయ్ చేస్తుందో చూసారా. ద అండర్స్టాండింగ్ యాంగర్. యాంగర్ యాజ్ అ ఫిజికల్ రెస్పాన్స్. మనం అనేక సార్లు వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ డోంట్ అండర్స్టాండ్ ద యాంగర్. కోపం ఒక్కోసారి ఏ రీతిగా ఉంటుందంటే నాశనానికి దారితీస్తుంది. మొట్టమొదటిగా నేను చెప్తాను చూడండి. ఇట్ కాజెస్ హర్ట్, బాధ. కయ్యేను జీవితాన్ని మనం చూసినట్లయితే, నాకు సమయం లేదు కానీ ఆదికాండము 4వ అధ్యాయము 5-6 వచనాలు మీరు చదవండి. హర్ట్, ఇట్ కెన్ కాజ్ ఫిజికల్ హర్ట్, ఇట్ కెన్ గెట్ ఫిజికల్ హర్ట్ అనగా శారీరకంగా బాధ కలిగిస్తుంది, శారీరకంగా డ్యామేజ్ కలుగుతుంది. చూడండి, కయ్యను ఏం చేస్తాడంటే, ఇప్పుడు విత్ కైన్ అండ్ ఏబుల్ ద లార్డ్ లుక్డ్ విత్ ఫేవర్ ఆన్ ఏబుల్ అండ్ హిస్ ఆఫరింగ్, బట్ ఆన్ కైన్ అండ్ హిస్ ఆఫరింగ్ హీ డిడ్ నాట్ లుక్ విత్ ఫేవర్. సో కైన్ వాజ్ యాంగ్రీ అండ్ హిస్ ఫేస్ వాజ్ డౌన్కాస్ట్. వై వాజ్ కైన్ గెట్ యాంగ్రీ అండ్ మర్డర్ హిస్ బ్రదర్? బికాస్ ది ఆఫరింగ్ వాజ్ నాట్ రిజెక్టెడ్. హిస్ ఎమోషనల్ పెయిన్ ఆఫ్ రిజెక్షన్ అండ్ హీ రెస్పాండెడ్ ఇన్ యాంగర్. తునీకరించబడిన వెంటనే కోపం వచ్చేసింది అంతే. కయ్యేను కోపంతో చంపేసిన రీతిగా, మర్డర్ కమిట్ చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అమ్మ, కోపంలో, ఉద్రేకంలో నిన్ను రిజెక్ట్ చేశారని, నిన్ను యాక్సెప్ట్ చేయలేదని, కోపంలో నువ్వు ఏదైనా పని చేసావేమో, కోపంలో నువ్వు ఇప్పుడు వాక్యం వింటూ కోపంలో ఉన్నావేమో, నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. నెంబర్ 1 హర్ట్. నెంబర్ 2 ఫ్రస్ట్రేషన్. నయమాను జీవితంలో మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి 12 వరకు మనం చూసినట్లయితే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అంతే. దట్ సెకండ్ ట్రిగర్ ఈజ్ దట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అన్మెట్ ఎక్స్పెక్టేషన్. నయమాన్ ఏమనుకున్నాడు? వెళ్ళిన వెంటనే ప్రవక్త ఇట్లా ముంచి నన్ను తీసేస్తాడు, స్వస్థపరిపోతాడు అని అనుకున్నాడు. He got frustrated. Naaman was a Syrian who went to Elisha, the prophet, for healing, and Elisha told him to go into Jordan River. చూడండి, యోర్దాను నదిలోకి వెళ్ళి ములుగయ్యా అని వెంటనే పిచ్చ కోపం వచ్చేసింది అంత. నేనేంటి, I thought you will surely come out and to me and stand and call upon the name of the Lord and wave his hand over me. కానీ ఇది పోతుంది అనుకుంది. వచ్చేసి ఇట్లాగా డూమ్ ఈ మధ్యన పడేస్తున్నారు కదా, ఆ రీతిగా పడేస్తాడేమో అని అనుకున్నారు, కానీ కాలేదు. కోపం వచ్చింది. ఫ్రస్ట్రేషన్. యాంగర్ can be caused by hurt, anger can be caused by frustration. మూడోదిగా anger can be caused by fear, భయము. సౌలు జీవితాన్ని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7 నుంచి 12 వరకు మీరు చదవండి. సో ఇట్ కెన్ కాజ్ ఫియర్. అండ్ ద థర్డ్ ట్రిగరింగ్, ఫస్ట్ ట్రిగరింగ్ గాయము, హర్ట్. సెకండ్ ట్రిగరింగ్ ఫ్రస్ట్రేషన్. థర్డ్ ట్రిగరింగ్ పాయింట్ ఏంటి అనగా ఫియర్, భయము. ఫియర్. చూడండి, సౌలు భయపడిపోయాడు. దావీదుని ఎప్పుడైతే వారు పొగుడుతున్నారో భయపడిపోయాడు. సౌలు భయపడిపోయి హీ యాక్టెడ్ ఇన్ అవుట్ ఆఫ్ ఫియర్. వాక్యం వింటారు ప్రియులు, తమ్ముడు ప్రియులమ్మా, భయపడ్డావా?
నువ్వు భయంలో భయపడి నువ్వు కోప్పడుతున్నావా? ఫ్రస్ట్రేషన్ అయి కోప్పడుతున్నావా? గాయపడి నువ్వు కోప్పడుతున్నావా? You have to examine the triggering. Even these are the triggerings you have to examine. Anger is a secondary emotion. So when you're angry, you need to stop and ask yourself, why am I angry? Anger is a secondary emotion. So when you're angry, you need to stop and ask yourself, why am I angry? నెహెమ్యా జీవితాన్ని మనం చూసినట్లయితే నెహెమ్యా కూడా ఎంతగానో కోపం వచ్చేసింది అంతే. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నెహెమ్యా జీవితాన్ని నేను అప్లై చేసుకుంటాను. దిగి హీ టేక్స్ హిస్ టైమ్ and he understands, he analyzes the situation, then he responds. కష్టము, వాక్యం బోధిస్తున్న నేను కూడా చెప్తున్నాను, కష్టము. ఆ ఉద్రేకంలో ఆ స్పాట్లో రియాక్ట్గా అయిపోవాలని అనిపిస్తుంది. అనేక సార్లు చూడండి, ఎప్పుడైతే ఆ భయం వస్తుందో ఆ భయం ద్వారా కోపం వచ్చేస్తుంది అనమాట, అంతే. ఫియర్ యాంగర్ ఈజ్ అ సెకండరీ ఎమోషన్. సో వెన్ యూఆర్ యాంగ్రీ యూ నీడ్ టు స్టాప్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వై am I angry? నెహెమ్యా అడిగాడు, నేను ఎందుకు వై am I angry? నువ్వు అడగగలుగుతావా? ఒక్క మినిట్ నువ్వు ఆగి, కోపం వచ్చేసినప్పుడు ఇట్లా బీపీ బ్లడ్ ప్రెషర్ హై అయిపోతున్నప్పుడు ఒక్కసారి నువ్వు వెనకకి జరిగి నేను ఎందుకు కోపడుతున్నాను అని అడగాలి. యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, am I hurt? am I frustrated? or am I afraid? 3 చెప్పాను కదా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. నేను గాయపడ్డానా, చిరాకులో ఉన్నానా, లేకపోతే భయపడుతున్నానా? వన్స్ యూ అండర్స్టాండ్ యాంగర్ యాజ్ అ సెకండరీ ఎమోషన్, యూ కెన్ బిగిన్ టు డీల్ విత్ ద యాక్చువల్ ప్రాబ్లం. అనేక సార్లు మనకు తెలియక, అవగాహన లేక మనం చేస్తూ ఉంటాం. చూడండి, కొంతమంది అనవచ్చు, మీరు యాంగరు రైచస్ యాంగర్ కూడా ఉందన్న అని అనవచ్చు. రైచస్ యాంగర్ కూడా ఉంది దేవుని వాక్యంలో మరి ఓవర్ 100 times. చూడండి, నాకు సమయం లేదు కానీ దేవుడు హీ షోడ్ హిస్ రైచస్ యాంగర్. కీర్తన 7:11 మనం చూడవచ్చు, హీ షోడ్ హిస్ రైచస్ యాంగర్. గాడ్ ఈజ్ అ రైచస్ జడ్జ్, ఎ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిస్ వ్రాత్ ఎవ్రీ డే. రెండవదిగా మనం చూసినట్లయితే మోషే జీవితం, మోసెస్ గాట్ యాంగ్రీ. మోషే డెమాన్స్ట్రేటెడ్ రైచస్ యాంగర్ ఓవర్ ద పీపుల్స్ రెబెలియన్. ఎక్సడస్ 32:19 మనం చూడవచ్చు. అదే యేసు ప్రభుని మరి రైచస్ యాంగర్, మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనము, 10వ అధ్యాయము 14వ వచనము, మరి 11వ అధ్యాయము 15 నుంచి 16, 17 వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు he demonstrated righteous anger. It is okay to get angry when you get angry about the right things in the right manner. చాలా ఇంపార్టెంట్. మనం చాలా జాగ్రత్తగా దాన్ని మనము అనలైజ్ చేయాలి. తర్వాత సిన్ఫుల్ యాంగర్, రైచస్ యాంగర్, యేసు ప్రభుని చూసాం, దేవాతి దేవుడిని చూసాం, మోషేని చూసాం, అది రైచస్ యాంగర్. సిన్ఫుల్ యాంగర్ ఏంటి అనగా, దెర్ ఆర్ 3 main types of sinful anger. ఎక్స్ప్లోజివ్ యాంగర్, తమ్ముళ్ళు జాగ్రత్త వినాలి. ఎక్స్ప్లోజివ్ యాంగర్ అంటే ఈ ఎక్స్ప్లోజివ్ యాంగర్ ఏంటిది అనగా, చూడండి సామెతలు 29:11, సామెతలు 29:11 ఎక్స్ప్లోజివ్ ఇంపల్సివ్ అనమాట. టపేల్ మన కోపం వచ్చేస్తుంది అంటే ఇంపల్సివ్ యాంగర్. ఇదేంటంటే షార్ట్ ఫ్యూజ్ అనమాట. షార్ట్ ఫ్యూజ్. కొంతమందికి అంటారు చూడు, అరే ఫ్యూజ్ పోయిందిరా బాబు అంటారు. కొంతమంది యవనస్తులు ఫ్యూజ్ ఎగిరిపోయింది కాబట్టి నేను చేసేసాను ఆ రీతిగా అని అంటూ ఉంటారు. జాగ్రత్త సుమా, ఫ్యూజులు ఎగిరిపోతానికి వీల్లేదు. క్రైస్తవులుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ సామెతలు 29:11 ఉంది, ఏ ఫూల్ గివ్స్ ఫుల్ వెంట్ టు హిస్ యాంగర్ బట్ ఏ వైజ్ మ్యాన్ కీప్స్ హిమ్సెల్ఫ్ అండర్ కంట్రోల్. అక్కడ వాడబడిన మాట ఫూల్. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. కోపం వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఈ సిరీస్ ద్వారా కోపము ద్వారా నువ్వు కంట్రోల్ చేయగలిగి ఇఫ్ యూ కెన్ గెట్ కంట్రోల్ ఓవర్ ద యాంగర్, జయకరంగా నువ్వు జీవిస్తావు. యూ విల్ హ్యావ్ ఎ విక్టోరియస్ లైఫ్, విక్టోరియస్ ఫ్యామిలీ, జాయ్ఫుల్ ఫ్యామిలీ, హ్యాపీ మ్యారేజ్ అండ్ ఎ ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. ఎక్స్ప్లోజివ్ యాంగర్. రెండవదిగా నర్చర్డ్ యాంగర్ అంటే ఏ రీతిగా అంటే స్లోగా వస్తుంది అనమాట. అంటే అది ఉడికి ప్రెషర్ కుక్కర్ లాగా అనమాట కదా. అప్పుడప్పుడు చికెన్ మటన్ పెడతా ఉంటాం ప్రెషర్ కుక్కర్లో, ఎక్కువ బాగా ఉడకాలని. ఏంటిది, అది 10 విజిల్ వచ్చేదాకా పెడతాం. అంటే అది వచ్చి ఒకటేసారి పైకి వస్తుంది అనమాట. రాజులు రాసిన మొదటి గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడవచ్చు. ఆహాబుకు ఎప్పుడైతే when King Ahab in the Old Testament, Naboth refused to sell his vineyard. So Ahab went home sullen and angry because Naboth the Jezreelite has said, I will not give the inheritance of my father. He lay on his bed and refused to eat. Nurtured anger may be very obvious as explosive anger, but it is sinful. చూసారా, కొంతమంది కోపం వచ్చినప్పుడు దాన్ని ఆ రీతిగా చేస్తూ ఉంటారు అనమాట. అంటే లోపల ఉడికిపోయి ఒకటేసారి బయటపడిపోతుంది అనమాట. ఓకే, ఎక్స్ప్లోజివ్ యాంగర్, నర్చర్డ్ యాంగర్. మూడోది బరీడ్ యాంగర్. ఇదేంటంటే
ఇది టైం బాంబ్ లాగా అనమాట. తొక్కిపెట్టేసి ఉంటుంది. కొంతమంది ఎంత అన్నా సరే దీన్ని కంట్రోల్గా ఉన్నట్టే ఉంటారు, కోపం లేనట్టే ఉంటారు. కానీ ఒకసారి పేలింది అంటే అసలు కొంపలు ముంచేస్తారు అంతే. చాలా జాగ్రత్త. చూడండి సామెతలు 28:13. సామెతలు 28:13. He who conceals his sin does not prosper, but whoever confesses and renounces them finds mercy. Buried anger will always find a way out. If not a visible anger, then as a depression, sarcasm and all kinds of passive aggression. చూడండి కొంతమంది అది రాకపోయినా సరే సర్కాస్టిక్ స్టేట్మెంట్లు చేస్తూ ఉంటారు. అంటే లోపల ఏదో ఉడికిపోతుంది అనమాట, లోపల ఒక కోపం ఉందన్నమాట. సర్కాస్టిక్ స్టేట్మెంట్లు, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, దాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేయాలో తెలియక. సామెతలు 29:22. A angry man stirs up dissension, and a hot-tempered one commits many sins. A hot-tempered, angry man. కోపం వాళ్ళంటే గొడవలు పెట్టేస్తూ ఉంటారు అనమాట. Hot-tempered. We need to learn how to deal with our anger. మన కోపాన్ని మనం it is a learned response. We have to learn how to respond to anger. మన కోపాన్ని ఏ రీతిగా మనం రెస్పాండ్ కావాలో నేర్చుకోవాలి. మనము ఇన్ని ఉదాహరణలు మనం చెప్పాను కదా, నేర్చుకోవాలి ఏ రీతిగా యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోపం వచ్చినప్పుడు యూ గెట్ అవే ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. డోంట్ గెట్ డిస్కస్, డోంట్ ఆర్గ్యూ, టేక్ యువర్ టైమ్ అండ్ డోంట్ హార్బర్. అది లెర్న్ రెస్పాన్స్. రెండవదిగా ఎ చోజన్ రెస్పాన్స్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసాం. ఇట్ ఈస్ ఎ చోజన్ రెస్పాన్స్. అనగా యూ హ్యావ్ ఎ చాయిస్. నువ్వు రెస్పాండ్ కావచ్చు, రెస్పాండ్ కాకుండా ఉండొచ్చు. యూ హ్యావ్ ఎ చాయిస్. నువ్వు ఏ రీతిగా రెస్పాండ్ అవుతావో ఇట్ షోస్ యువర్ మెచ్యూరిటీ. If you chose to be quick to listen and slow to speak, that will help you. And with the third part of the commandment, which is slow to anger. God is slow to anger. 103వ కీర్తన 8వ అధ్యాయం మనం చూసినట్లయితే he is slow to anger. దేవాతి దేవుడు is slow to anger is teaching you today. Then మూడవదిగా godly response. How you respond to anger. కోపానికి ఏ రీతిగా మనం రెస్పాండ్ అవుతున్నామో is very, very important. Godly response. Are you responding properly? We looked at anger as a learned response, as a chosen response, then it as a godly response. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు క్విక్గా ఇచ్చి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా చూడండి, ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. ప్రాక్టికల్ అప్లికేషన్. ప్రీతముడు ప్రీచలం నేను ముగించేస్తున్నాను. ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్. నువ్వు కోపపడతా ఉంటే ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. 1 John 1:9. ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. If we confess our sins, He is faithful and just and to forgive us all of our unrighteousness, purifies us from all of our unrighteousness. ప్రభువుని అడుగు, ప్రభువా ఈ కోపము నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ప్రభువా నా ఈ కోపము నా జీవితంలోంచి ప్రభువా వెళ్ళటం లేదు. ప్రభువా నన్ను పట్టించి పీడిస్తుంది. ప్రభువా నాకు సహాయం చేయని అడగాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెండవదిగా రికగ్నైజ్ ఎర్లీ. సామెతలు 17:27. సామెతలు Proverbs 17:27. You have to learn to recognize the warning signal. Warning signal. A man of knowledge uses words with restraint, and a man of understanding is evenly tempered. Recognize. రెడ్ లైట్ మన కారులో నడుపుతుంటారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు కారు నడుపుతుంటారు కదా. రెడ్ లైట్ వచ్చిన వెంటనే ఏం చేస్తా, వచ్చింది అని నడిపేస్తూ ఉంటామా? నడిపామనుకోండి ఇంజన్ కూలిపోతుంది. ఆ రీతి కాకుండా రెడ్ లైట్ వచ్చిన వెంటనే దాన్ని మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి రిపేర్ చేసామంటే ఇంకా మంచి సర్వీస్ వస్తుంది. మన కోపం కూడా అంతే. యూ హ్యావ్ టు రికగ్నైజ్. రెడ్ లైట్ వచ్చిన వెంటనే యూ హ్యావ్ టు రికగ్నైజ్ హౌ టు రెస్పాన్స్, వెదర్ ఇట్ ఈస్ అ లెర్న్డ్ రెస్పాన్స్ ఆర్ ఎ చోజన్ రెస్పాన్స్ ఆర్ ఎ గాడ్లీ రెస్పాన్స్. ఎటువంటి కోపం? ఈజ్ ఇట్ బరీడ్ యాంగర్? ఇట్ ఈస్ స్లో యాంగరా? లేకపోతే ఆర్ యూ రెస్పాండింగ్ ఇన్స్టింక్ట్? యూ హ్యావ్ టు నో వై యూఆర్ యాంగ్రీ. ఎందుకు కోపంలో ఉన్నావో నువ్వు గమనించాలి. మూడవదిగా రిజాల్వ్ క్విక్లీ. కోపంలో అందుకనే లెట్ నాట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ యాంగర్. దేవుని వాక్యం సెలవిస్తుంది. కోపముల చేత యూ షుడ్ నాట్ గో టు బెడ్. ఎందుకంటే ఉదయకాలం లేస్తారో లేదో తెలియదు. అనేక సార్లు కోపంలో వి లెట్ ఇట్ సిట్. ఒక వారము, నాకు తెలుసు కొంతమంది భార్యాభర్తలు కోపపడి కొట్లాడారంటే వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా మాట్లాడుకొని వారు ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకొని వారు కూడా నాకు తెలుసు. రిజాల్వ్ క్విక్లీ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-26, ఎఫెసీ 4:26-27 మనం చూసినట్లయితే అక్కడ డు నాట్ లెట్ ద సన్ గో డౌన్ వైల్ యూఆర్ స్టిల్ యాంగ్రీ అండ్ డు నాట్ గివ్ ఈవిల్ ఎ ఫుట్ హోల్డ్. డోంట్ గివ్ ఈవిల్. అపవాదికి ఒక అవకాశం ఇవ్వద్దు. నువ్వు దాన్ని ఇంకా లాగేస్తానికి, ఇంకా దాన్ని నాశనం చేస్తానికి నువ్వు అవకాశము ఇవ్వకున్నట్లయితే ప్రభువారు గొప్ప కార్యం చేస్తారు. అది 4వది ప్రాక్టీస్ ఫర్గివ్నెస్.
ప్రాక్టీస్ ఫర్గివ్నెస్ అనగా క్షమాపణను ఫర్గివ్ చేయాలి. ఎఫెసీ రాసిన పత్రిక 4:31-32 మనం చూసినట్లయితే బీ కైండ్ అండ్ కంపాషనేట్ టు వన్ అనదర్, ఫర్గివింగ్ ఈచ్ అదర్ జస్ట్ యాజ్ ఇన్ క్రైస్ట్ గాడ్ ఫర్గేవ్ యూ. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి, నా మాట వింటున్నారు కదా, దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనము కూడా ఇతరులను క్షమించాలి. Just because you got off your chest, it doesn't mean it's still in your heart. Resolve quickly. ఐదోదిగా చెప్పి ప్రార్థన చేస్తున్నాను, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనగా ఫలభరితమైన జీవితం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 మనం చూసినట్లయితే ప్రభువా హెల్ప్ మీ టు డెవలప్, ఆత్మ ఫలాలు నేను నా జీవితంలో ఆ ప్రాక్టీస్ చేయలాగా నాకు సహాయం చేయ ప్రభు. హెల్ప్ మీ టు ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇవి నాకు దయచేయ ప్రభు. లార్డ్ హెల్ప్ మీ విత్ దిస్, హెల్ప్ మీ విత్ దిస్. ఈరోజు నువ్వు అడగాలి, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యూఆర్ ఫేసింగ్. అడుగుతావా ప్రభుని, ప్రభువా నేను ఎదుర్కొంటున్నాను నాయన, ఎదుర్కొంటున్నాను, నాకు సహాయం చేయ నాయన, ఐ నీడ్ యువర్ హెల్ప్ అని నువ్వు అడిగినట్లయితే ప్రభు వారు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నారు. కోపము చేత ఆ కోపంలో నువ్వు ఉంటే, కోపం అనే బంధకములో నువ్వు ఉంటే నీకు ఈరోజు విముక్తి, యేసు నామంలో విముక్తి కలుగును గాక. గాడ్ ఈజ్ గోయింగ్ టు రెడీమ్ యూ ఫ్రమ్ యాంగర్. కోపం నుంచి నిన్ను విముక్తి చేయాలని ఆశపడుతున్నాడు. వస్తావా తమ్ముడు, ప్రిచ్చలమ్మా, ఇస్తావా నీ కోపముని ప్రభువుకి ఇస్తావా? కోపం ద్వారా నువ్వు నీ జీవితము నాశనం అయిపోయింది. కోపం ద్వారా నీ ఉద్యోగంలో, విద్యలో, రిలేషన్స్లో నీ ఎన్నో కష్టాలు, నష్టాలు వచ్చేసాయి. ఈరోజు ఇస్తావా ఆ కోపాన్ని? ఏం చేయాలో తెలియక నువ్వు సతమతం అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నిరీక్షణ సమయం ద్వారా ఈ అంశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాడు. ఇస్తావా కోపాన్ని? ఇచ్చినట్లయితే ప్రభు వారు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన కోపం అనే అంశంపై మాట్లాడితే ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ నాయన. అయినప్పటికీ కూడా నాయన కొద్ది సమయంలో మీరు మాకు నేర్పిన ఆధ్యాత్మిక సత్యాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ కోపం పట్ల మేము ఏ రీతిగా కంట్రోల్ చేసుకోవాలో, ఈ కోపం పట్ల మేము ఏ రీతిగా నాయన మేము వ్యవహరించాలో మీరు నేర్పిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే వారి కోపాలని నాయన మీ పాదసన్ని దగ్గర సరెండర్ చేస్తున్నారు ప్రభువా, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నారు. కోపం నుంచి విడుదల ప్రభువా నాయన. వారు ఏదైతే బాధ కలిగిందో వారి నుంచి విడుదల ప్రభువా. ఎవరైనా ఇంకా నాయన క్షమించకుండా ఉంటే ప్రభువా వారు క్షమించే గుణాన్ని మీరు దయచేయండి. ఎవరైనా నిన్ను సహాయం అడగకుండా ఉంటే సహాయం అడుగులాగా మీరు సహాయం చేయండి ప్రభువా. ఆత్మ ఫలాలు యేసు నామములో మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. సహాయం చేయండి. సిరీస్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.